చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి. జగన్ గారి సత్తా ఏంటో అసెంబ్లీలో తెలుస్తుంది. 5 రోజులుగా అసెంబ్లీలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులు ప్రవేశపెట్టిన అన్ని శ్వేతపత్రాలు తప్పుడు పత్రాలని అన్ని ఆధారాలతో, గణాంకాలతో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. దమ్ముంటే వాటిపై చర్చకు రావాలి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలా? జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయబట్టే కూటమి నాయకులు స్పందించారు. ఇక నుంచి రాష్ట్రంలో రాజకీయ ప్రేరేపిత దాడులు, హత్యలు ఉండవని, ఇవన్నీ అసెంబ్లీలో మాటలకే పరిమితమవుతాయని నిన్ననే అర్థమైంది. రాష్ట్రంలో ఇంకా రాజకీయ ప్రేరేపిత దాడులు ఆగలేదు అని పోతిన వెంకట మహేష్ అన్నారు. మాట మాటికి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నారని. పారిపోతున్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి. ఇవ్వకుండా పారిపోతుంది మీరు కదా, మీరు కదా. మీరు అసెంబ్లీలో ఈ 5 రోజులు విడుదల చేసినటువంటి అన్ని శ్వేతపత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అద్భుతంగా గణాంకాలతో సహా చాలా చక్కగా ఫ్యాక్ట్ పేపర్ విడుదల చేశారు. అది ఏదన్నా తీసుకోండి, మీరు ఇసుక తీసుకోండి, మద్యం తీసుకోండి, గనులు తీసుకోండి, శాంతి భద్రతలు తీసుకోండి, పోలవరం తీసుకోండి, అప్పులు తీసుకోండి, అభివృద్ధి తీసుకోండి, ఇలా ఏ అంశం మీదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ వివరణ ఇచ్చారు గణాంకాలతో సహా. దమ్ముంటే కూటమి నాయకులు ఎవరైనా సరే మీరు విడుదల చేసినవి తప్పుడు పత్రాలు, శ్వేతపత్రాలు కాదు, ఫ్యాక్ట్ పేపర్స్ అన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు. దమ్ముంటే వాటి మీద ఎవరైనా సరే చర్చకు రావచ్చని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఏమో ఎన్డీఏ కూటమి బడ్జెట్ ప్రవేశపెట్టింది, నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. మరి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో మీరు ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారు? దీనికి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఇవన్నీ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు, ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతారని కావాలనే మీరు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా అబద్ధపు ప్రచారాలు, మోసపూరిత ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది చంద్రబాబు గారు, మీరు కాదా? ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దాడులు, దౌర్జన్యాలు, మానభంగాలు ఇష్టానుసారం చేస్తూ ఉంటే ప్రజలకు శాంతి భద్రతలు కోరుకుంటా ఉన్నారు. వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఇష్టానుసారం దాడులు, దౌర్జన్యాలు, మర్డర్లు చేస్తూ ఉంటే అసెంబ్లీలో మీరు చెప్పే ప్రవచనాలు వినాలా? అందుకే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తేనే మీరు కూడా దిగొచ్చి అసెంబ్లీలో ఇక నుంచి రాజకీయ ప్రేరేపిత దౌర్జన్యాలు ఉండవు అని మాట్లాడు. ఇది కూడా నటన, వాస్తవం అనేది నిన్నటికే అర్థమైంది. నిన్న కూడా ఎక్కడ దాడులు, దౌర్జన్యాలు ఆగల. ఇవన్నీ ఆగాలి.